కురుక్షేత్ర యుద్ధం అనివార్యమని తెలిసినా ఆ రక్తపాతాన్ని ఆపడానికి చివరి నిమిషం వరకు ప్రయత్నాలు జరిగాయి. అందులో మొదటిదే సంజయ రాయబారం. కొడుకు మీద ప్రేమతో కళ్ళు మూసుకుపోయిన ధృతరాష్ట్రుడు పాండవుల బలం చూసి భయపడి సంజయుణ్ణి రాయబారానికి పంపాడు. కాని ఆ రాయబారంలో ధర్మముందా లేక కౌరవుల మోసముందా? పాండవులు ఏం సమాధానం చెప్పారు? ఈరోజు మన ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ట్రెజర్ ఆఫ్ భారత్. మనం గత ఎపిసోడ్స్లో పాండవుల అజ్ఞాతవాసం, గోగ్రహణం గురించి చూశాం. అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత పాండవులు ఉపప్లావ్యం అనే నగరంలో విడిది చేశారు. అక్కడే కృష్ణుడి సమక్షంలో యుద్ధానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఈ విషయం హస్తినాపురంలో ఉన్న ధృతరాష్ట్రుడికి తెలిసింది. భయం పట్టుకుంది. అందుకే తన మంత్రి, రథసారథి అయిన సంజయుడిని పాండవుల దగ్గరికి పంపాడు. అసలక్కడ ఏం జరిగింది? లెట్స్ బిగిన్. ధృతరాష్ట్రుడికి తెలుసు అర్జునుడి గాండీవం, భీముడి గదాఘాతం ముందు తన కొడుకులు నిలబడలేరని. అందుకే సంజయుడిని పిలిచి ఇలా అన్నాడు: సంజయ, నువ్వు వెంటనే వెళ్లి పాండవులను కలువు. వాళ్ల క్షేమ సమాచారాలు అడుగు. నా కొడుకులు మూర్ఖులు, కాని యుధిష్ఠిరుడు ధర్మం తెలిసినవాడు కదా. యుద్ధం వల్ల వచ్చే నష్టాలు చెప్పి వాళ్లని శాంతింపజేయి. సంజయుడు ఉపప్లావ్యం చేరుకున్నాడు. ధర్మరాజు అతనికి గొప్ప మర్యాదలు చేశాడు. కుశల ప్రశ్నలయ్యాక సంజయుడు అసలు విషయం చెప్పాడు. సంజయుడు చాలా లౌక్యంగా మాట్లాడాడు. ధర్మరాజా, నువ్వు ధర్మాత్ముడివి. యుద్ధం చేస్తే బంధువులే చనిపోతారు. ఆ పాపం నీకెందుకు? కౌరవులు రాజ్యం ఇవ్వకపోయినా సరే, మీరు భిక్షాటన చేసి బ్రతకడమే మేలు. కాని యుద్ధం చేసి రాజ్యాన్ని పొందడం నీకు తగదు అని ధృతరాష్ట్రుడి మనసులోని మాట చెప్పాడు. ఇది విన్నా భీమార్జునులకు కోపం వచ్చింది. కాని ధర్మరాజు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు: సంజయ, మేము శాంతినే కోరుకుంటున్నాం. మాకు రావలసిన రాజ్యం మాకిస్తే యుద్ధం ఎందుకు చేస్తాం? పోని మాకు సగరాజ్యం ఇవ్వడానికి ఇష్టం లేకపోతే కనీసం 5 ఊళ్ళిచ్చినా చాలు, మేము యుద్ధం చేయం అని చెప్పాడు. అప్పుడు శ్రీకృష్ణుడు కల్పించుకొని, సంజయ, ధర్మం కోసం యుద్ధం చేయడం తప్పు కాదు. కౌరవులు రాజ్యభాగం ఇవ్వకపోతే యుద్ధమే శరణ్యం అని మీ రాజుకు చెప్పు అని హెచ్చరించాడు. సంజయుడు హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. నిండు సభలో కాదు, అంతకుముందే ధృతరాష్ట్రుడిని ఏకాంతంగా కలిశాడు. సంజయుడు ధృతరాష్ట్రుడిని నిందించాడు: మహారాజా, పాండవులు శాంతినే కోరుకుంటున్నారు. కాని మీరు పుత్రప్రేమతో కనీసం 5 ఊళ్ళు కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేరు. దీని పర్యవసానం సర్వనాశనమే అని కడిగిపారేశాడు. ధృతరాష్ట్రుడికి ఆ రాత్రి నిద్రపట్టలేదు. మరుసటి రోజు సభలో ఏం జరిగింది? శ్రీకృష్ణుడు స్వయంగా రాయబారానికి ఎందుకు వెళ్ళాడు? అదే కృష్ణ రాయబారం. అది మన నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. మీకేమనిపిస్తుంది? పాండవులు అడిగిన 5 ఊళ్ళు ఇచ్చి ఉంటే మహాభారత యుద్ధం ఆగిపోయేదా? లేక దుర్యోధనుడి అహంకారం వల్ల యుద్ధం జరిగి తీరేదా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని మహాభారత విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. జై హింద్.